హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అప్డేట్ చూసుకుంటే కనుక స్ప్రింటో అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట. సో స్ప్రింటో అనే కంపెనీ బేసికల్గా ఏం చేస్తుంది అంటే, సో స్ప్రింటో ఈజ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ దట్ హెల్ప్స్ బిజినెసెస్ మేనేజ్ సెక్యూరిటీ, కంపైలెన్స్ అండ్ రిస్క్. సో స్ప్రింటోస్ ప్లాట్ఫామ్ ఈజ్ డిజైన్ ఫర్ క్లౌడ్ బేస్డ్ కంపెనీస్. సో ఇది ఏంటి అంటే బేసికల్గా క్లౌడ్ బేస్డ్ కంపెనీస్ని బేస్ చేసుకొని వీళ్ళ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. బేసికల్గా మీరు క్లౌడ్ టాపిక్ అనేది తీసుకుంటే కనుక దాంట్లో 3 kinds ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. సో దీంట్లో వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, సో SaaS అనే దాన్ని బేస్ చేసుకొని ఇతర కంపెనీస్కి వాళ్ళ సాఫ్ట్వేర్ని క్లౌడ్ బేస్డ్గా ప్రొవైడ్ చేస్తూ వీళ్ళైతే ఈ కంపెనీ ఉంటుందన్నమాట, స్ప్రింటో అనే కంపెనీ. సో ఈ కంపెనీలో బేసికల్గా వీళ్ళు ఏం చేస్తారు, అసలు సాఫ్ట్వేర్ ఏంటి అనేది తెలుసుకొని ఆ తర్వాత జాబ్ అప్లికేషన్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వీళ్ళ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది అంటే కనుక ఇక్కడ ఇచ్చారు చూడండి, హెల్ప్స్ బిజినెసెస్ మేనేజ్ సెక్యూరిటీ, కంపైలెన్స్ అండ్ రిస్క్. సో కంపెనీకి వచ్చి ఏదైనా సెక్యూరిటీ థ్రెట్స్ కానీ అండ్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్ టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో అలా డిజైన్ చేసిన సాఫ్ట్వేరే ఈ స్ప్రింటో సాఫ్ట్వేర్. ఓకేనా? సో గైస్ చూస్తున్నారు కదా, రిక్రూట్మెంట్ ఇంటర్న్ రిమోట్ అని ఇచ్చేసారు. సో క్లియర్గా రిమోట్ అని ఇచ్చారు. సో ఏంటి అంటే మీరు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. సో మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని అయితే అస్సలు లేదు. సో మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. అసలు రిక్రూట్మెంట్ ఇంటర్న్ అంటే ఏంటి? సో రిక్రూట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, రిక్రూట్మెంట్ అంటేనే ఎవరన్నా కొత్త వాళ్ళని తీసుకోవడం అనమాట. సో ఏదైనా ఆర్గనైజేషన్ ఉంటే కనుక రిక్రూట్మెంట్స్, అప్పుడప్పుడు నేను ఛానల్ వీడియోస్ చేసేటప్పుడు కూడా ఈ రిక్రూట్మెంట్ అయితే ఉంది అని చెప్తాను. సో ఏంటి అంటే పర్టికులర్ ఓపెనింగ్స్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే వాళ్ళని తీసుకోవడం అనమాట. సో ఈ క్రైటీరియాలో మీరు ఇంటర్న్షిప్గా జాయిన్ అవుతారు అనమాట. ఒక ఇంటర్న్ రోల్తో జాయిన్ అవుతారు. అది రిమోట్ అనమాట. మీరు ఇంటి నుంచే ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఇది ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక, సో మీరు రిక్రూట్మెంట్ ఇంటర్న్గా ఏం చేయాలి అంటే కనుక అసిస్టింగ్ హైరింగ్ మేనేజర్స్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్. సో హైరింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, సో మీ సుపీరియర్స్ అనుకోవచ్చు వాళ్ళని వాళ్ళకి అసిస్టింగ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఏదైనా వర్క్ చెప్తే చేయడం కానీ, అండ్ వాళ్ళు ఏదైనా హైరింగ్ యాక్టివిటీస్లో ఏదైనా మీ ఇన్వాల్వ్మెంట్ చూపించమంటే మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇవన్నీ చేయాలన్నమాట. అండ్ సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్ అండ్ కండక్టింగ్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్. సో ఫస్ట్ సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్ అంటే కనుక ఫస్ట్ మీరు నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, సో రిక్రూటర్స్ మేజర్గా వాడేవి ఈ రెండే అనమాట. సో దీంట్లో మీరైతే క్యాండిడేట్స్ని, మీ హైరింగ్ మేనేజర్స్ ఏదైతే ప్రొఫైల్స్ చెప్తారో, ఏదైతే స్కిల్స్ చెప్తారో దాన్ని బట్టి మీరైతే క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసి సార్ట్అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళే ముందు సో కండక్టింగ్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ అంటే ఏంటంటే కనుక మీరైతే కాల్స్ చేయాలి ఉంటుంది గైస్. సో మీరైతే కాల్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కాల్స్లో మీరు వాళ్ళని బేసికల్గా అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళే మీకు స్క్రిప్ట్ ఇస్తారనమాట. మీ స్కిల్స్ని వెరిఫై చేయడం, ఆ ప్రొఫైల్లో ఉన్న స్కిల్స్ ఆ క్యాండిడేట్ చెప్తున్న స్కిల్స్ కరెక్టా కాదా, అండ్ వాళ్ళ శాలరీస్ని వెరిఫై చేయడం, అండ్ ఆల్సో వాళ్ళ ఎడ్యుకేషన్ వెరిఫై చేయడం, అండ్ ఆల్సో వాళ్ళ మార్క్స్ని వెరిఫై చేయడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇగ్నోరింగ్ ద ఫేక్ ప్రొఫైల్స్ ఇట్లాంటివి చేయడానికి. సో ఇట్లాంటి ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ షెడ్యూలింగ్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్. సో ఒకవేళ వాళ్ళు కానీ ఆ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ సో ఓకే దీస్ ఆర్ జెన్యున్ క్యాండిడేట్స్ అని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకి షెడ్యూలింగ్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్. సో వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలన్నమాట. అండ్ కండక్టింగ్ హైరింగ్ మేనేజర్స్తో అండ్ మిగతా హెచ్ఆర్స్తో వీళ్ళకైతే నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు కండక్ట్ చేసేటట్లు ఆ సైకిల్ ఆ చైన్ అంతా మీరు ఫాలో అప్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ హెల్ప్ అవుట్ వేరియస్ హెచ్ఆర్ యాక్టివిటీస్ అండ్ ఇనిషియేటివ్స్ అనమాట. సో హెచ్ఆర్కి ఏదైనా డిఫరెంట్ యాక్టివిటీస్లో వాటి హెల్ప్ అవుట్ చేయడం, అండ్ కొత్త ఇనిషియేటివ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ మీరు చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ హార్డ్ వర్కింగ్, కమిటెడ్ అండ్ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్. సో ఇది ఒక ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ గైస్. సో మీరు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ఇదైతే ఫుల్ టైం ఉంటుందన్నమాట. 8 to 9 hours అయితే మీకు వర్క్ ఉంటుందన్నమాట. అండ్ ఆర్గనైజ్డ్ అండ్ రిలయబుల్, ఏ రిజల్ట్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ ఎ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, ఎబిలిటీ టు థ్రైవ్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్, అండ్ ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్. సో రిక్వైర్మెంట్స్ అయితే ఇది అనమాట. మీకు గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ ఏది మెన్షన్ చేయలేదు. సో మీరు
గ్రాడ్యుయేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ డిగ్రీ చేసినా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ పీజీ గ్రాడ్యుయేషన్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిందల్లా ఏంటి అంటే గనక ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. అర్థమైంది కదా! అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇక్కడ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చేసారనమాట. సో, మీరు మీరు గాని షార్ట్ లిస్ట్ అయితే ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ నుంచి అంతా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందనమాట. అండ్ సాలరీ చూసుకుంటే గనక 22,000 పర్ మంత్. సో, 22,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట ఇంట్లో కూర్చొనే. లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో, మీరు గాని బాగా పర్ఫార్మ్ చేసినట్లయితే మీరు ఆ కంపెనీ నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో, నెక్స్ట్ కంపెనీస్‌కి ఇట్లా రికమెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ కూడా ఆ కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఎవరు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దేర్. అండ్ ఇప్పుడైతే మనం ఈ జాబ్‌కి అప్లై చేద్దాం. సో గైస్ మనం ఇక్కడ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఇచ్చిందనమాట. డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు సీవీ ఇచ్చి మాన్యువల్‌గా అయితే ఇక్కడ ఫిల్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం మాన్యువల్‌గా ఫిల్ చేద్దాం. అండ్ ఇక్కడ అయితే మన రెజ్యూమే ఇచ్చేద్దాం. సో, రెజ్యూమే అనేది ఎప్పుడైనా ఏ అప్లికేషన్‌కైనా చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో, ఫస్ట్ మీ రెజ్యూమ్‌లో మీరు ఎట్లాంటి డీటెయిల్స్ పెట్టాలి అని మీకైతే డౌట్ ఉంటే గనక మీరు రిక్రూట్మెంట్ ఫీల్డ్ ఏదైనా వర్క్ చేసుంటే ఆ డీటెయిల్స్‌ని అక్కడ మెన్షన్ చేసి వాటిని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీరు రిక్రూట్మెంట్ సైడ్ ఏదైనా కోర్సెస్ చేస్తున్నా గానీ, లైక్ మీ కాలేజెస్‌లో ఏదైనా హెచ్ఆర్ మేనేజ్మెంట్ గురించి ఏదైనా కోర్సెస్ ఉన్నా గానీ, వాటిని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి మీరేం నేర్చుకున్నారో పెట్టడానికి ట్రై చేయండి సమ్మరీ టైప్‌లో. అండ్ ఆల్సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా వచ్చు అన్నట్లుగా మీ రెజ్యూమ్‌లో ప్రొజెక్ట్ చేసుకోండి. సో దట్ మీరైతే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక మీ ఫుల్ నేమ్ ఇచ్చేస్తారు ఇక్కడ. అండ్ మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేస్తారు. అండ్ మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ మీ కరెంట్ లొకేషన్ ఎయిదర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెంగుళూరు ఆర్ హైదరాబాద్ ఎనీథింగ్. అండ్ మీ కరెంట్ కంపెనీ. సో, మీరు ఫ్రెషర్ అయితే గనక ఎన్‌ఈ అని ఇచ్చేసేయండి. ఆర్ ఎల్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే గనక మీ కంపెనీ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తారు. అండ్ హెచ్ఆర్ ఇంటర్న్ స్క్రీనింగ్ ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ 9 AM టు 6 PM ఇంటర్న్‌షిప్ ఫర్ 3 మంత్స్ అని చెప్పారు. సో, 3 మంత్స్ అయితే ఇంటర్న్‌షిప్ ఉండబోతుందనమాట. అండ్ అది కూడా మార్నింగ్ 9 స్టార్ట్ అయ్యి అండ్ ఈవినింగ్ 6 వరకు ఉంటుందనమాట. సో, దీనికి యెస్ ఆర్ నో అనేది క్లిక్ చేయాలి మీరు. సో, యెస్ అని క్లిక్ చేసేయండి. హ్యావ్ యూ హ్యాడ్ టు కమ్యూనికేట్ విత్ ఎ డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్? హౌ డిడ్ యూ అడాప్ట్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ టు సూట్ డిఫరెంట్ ఆడియన్సెస్? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మీరు ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్ గాని ఉంటే గనక, సో మీరు మీ కమ్యూనికేషన్ స్టైల్‌ని వాళ్ళకి తగ్గట్టుగా ఎలా అడాప్ట్ చేసుకొని వాళ్ళతో మీరు డీల్ చేయగలరు అని అడుగుతున్నారు. సో, దానికి మీరు మీరు ఒక ఏఐ టూల్స్ గాని ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు. సో, యూజ్ చేసి మీరు మీ థాట్స్ ఏదో అక్కడ ఇచ్చి సెంటెన్స్ ఫార్మేషన్ కోసం ఏఐ టూల్‌ని వాడండి. ఆర్ ఎల్స్ మీరే టైప్ చేయండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. అండ్ డిస్క్రైబ్ ఎ టైమ్ వెన్ యూ హ్యాడ్ టు కమ్యూనికేట్ ఎ చేంజ్ ఇన్ ప్లాన్స్ ఆర్ డైరెక్షన్ టు యువర్ పీర్స్ ఆర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే మీ కోవర్కర్స్‌తో కానీ ఆర్ మీ ఫ్రెండ్స్‌తో కానీ ఎప్పుడైనా గానీ మీ ప్లాన్‌ని చేంజ్ చేద్దామనే ఒక థాట్‌ని మీకొచ్చినప్పుడు దాన్ని మీరెలా కమ్యూనికేట్ చేశారు? సో, అలా చేస్తే గనక మీరు లైక్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ షేర్ చేయండి అని చెప్తున్నారనమాట. అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ సిట్యుయేషన్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ఆన్సర్స్? హౌ డు యూ కమ్యూనికేట్ దట్ టు అదర్స్? సో, ఇప్పుడు మన ఆపోనెంట్ ఎవరైనా గానీ మనకు తెలియని క్వెషన్స్ కూడా వేస్తుంటే మనకు దానికి ఆన్సర్ తెలియనప్పుడు మీరు దాన్ని ఎలా టాకిల్ చేస్తున్నారనేది అడుగుతున్నారనమాట. And how do you ensure that your written communication such as emails or reports are clear and error free? సో, మీరు మీ రిటన్ కమ్యూనికేషన్ సో, మీరు టైప్ చేసేటప్పుడు గానీ, ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు గానీ, ఏదైనా ఈమెయిల్స్ రాసేటప్పుడు గానీ, మీ టైపింగ్ స్కిల్ అనేది, మీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది క్లియర్‌గా ఉందని, ఎర్రర్ ఫ్రీగా ఉందని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అడుగుతున్నారు. అండ్ కెన్ యూ రీకాల్ ఎ టైమ్ వెన్ యూ మిస్‌అండర్‌స్టూడ్ సమ్‌వన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? సో, ఎవరైనా ఎప్పుడైనా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చినప్పుడు వాటిని మీరు వేరే విధంగా అర్థం చేసుకొని దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఆ తర్వాత మళ్ళీ తెలుసుకొని ఓకే. ఐ ఫాలోడ్ ఎ మిస్‌లీడింగ్ వే అనేసి, సో, ఏదైనా తప్పుగా నేను చేశాననేసి మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఎలా హ్యాండిల్ చేశారు అని అడుగుతున్నారు. సో, ఇవంతా మీ బేసికల్‌గా మీ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడానికైతే ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ గైస్. హ్యావ్ యూ హ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ప్రెజెంటింగ్ టు ఎ గ్రూప్? ఇఫ్ సో, హౌ డిడ్ యూ ప్రిపేర్ అండ్ వాట్ ఫీడ్‌బ్యాక్ డిడ్ యూ రిసీవ్? సో, మీరెప్పుడైనా గానీ మీ కాలేజీలో సెమినార్స్ అనేవి, ప్రెజెంటేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ప్రతి కాలేజెస్‌లో.
సో, అప్పుడు మీరు ఎట్లాంటి ప్రాక్టీస్ ఆ ముందు రోజు మీరు ఎలా ప్రాక్టీస్ అవుతారు? అండ్ మీరు ప్రెజెంటింగ్ ఎలా ఇస్తారు? ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ఆ ఫీడ్‌బ్యాక్‌ని లైక్ ఎలా తీసుకుంటారు? లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ యూ గెట్? మీరు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ పొందారు అనేది అడుగుతున్నారనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో, కవర్ లెటర్ అనేది నేను మీకు ఒక డెడికేటెడ్ వీడియోనే ఉంది మన ఛానెల్‌లో. సో, నేను ప్రతి వీడియో చేసినప్పుడు దాన్ని డిస్క్రిప్షన్‌లో కవర్ లెటర్ లింక్ కూడా ఇస్తున్నాననమాట. సో, ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దేర్ అండ్ అక్కడ మీ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకైతే అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అనే మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.